సార్. నమస్తే రామారావు. మంచిగా నవ్వుతున్నారు సార్. ధ్యానం చేస్తున్నారు కదా మీరు? అవునవును. ఎలా చేయాలి? ఓకే, ధ్యానం అనేది మనం చేసే ధ్యానం అత్యంత ఈజీ, సింపుల్ ధ్యానం. ఓకే, అది నీకు 4 ముక్కల్లో చెప్పేస్తాను. దీనికి ఏ గురువు అవసరం లేదు. నీ శ్వాసే నీ గురువు అన్నారు మన గురువు గారు. పత్రిసారి ఏమన్నారో ఆయన గురువు కాదంట, వాడి శ్వాస వాళ్ళ గురువు. సో అది ఏమిటి అని చెప్తాను ఇప్పుడు. చక్కగా మనం ధ్యానం చేయాలంటే ముందు ఇలాగ హాయిగా ఇలా కూర్చోవాలి. ఓకే సార్. కుర్చీ మీద కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీ మీద కూర్చోవచ్చు, మంచం పైన కూర్చోవచ్చు, సోఫా పైన కూర్చోవచ్చు. ఎక్కడైనా హాయిగా కూర్చొని చక్కగా ఇక వేళ్ళు ఇలా ఉన్నాయి కదా, ఇలా వేళ్ళు క్రాస్ చేసుకుని వేళ్ళు పెట్టుకుని ఇలా ఒళ్ళో పెట్టుకుంటాం. ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ముందు హాయిగా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండాను అది చూసుకోవాలన్నమాట. ఇప్పుడు హాయిగా కూర్చున్నాక వేళ్ళ పెట్టుకున్న తర్వాత థర్డ్ స్టెప్ కళ్ళు మూసుకోవాలి. ఇంకా ఇలా కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్న తర్వాత చక్కగా మన శ్వాసను గమనించాలి. అంటే బయటకు వచ్చే శ్వాసని తెలుసుకుంటాం. గమనించడం అంటే తెలుసుకుంటాం. లోపలికి వచ్చే శ్వాస, బయటకు వచ్చే శ్వాస. ఇప్పుడు నేను చేతులు చెప్తాను, మన చేతులు ఇలాగే ఉంటాం. లోపలికి వచ్చే శ్వాసను గమనిస్తాం, బయటకు వచ్చే శ్వాసను గమనిస్తాం. శ్వాసని కంట్రోల్ చేయము, చక్కగా సహజంగా జరిగే శ్వాసని గమనిస్తాం. కంట్రోల్ చేయడం అనేది అది ప్రాణాయామ. మన ధ్యానంలో ఎటువంటి కంట్రోల్ ఉండదు, ఉన్నదాన్ని గమనిస్తాం. ఏవైనా ఆలోచనలు వచ్చాయనుకో మళ్ళీ ఆలోచన కట్ చేసి మళ్ళీ మన దృష్టిని మన శ్వాస మన గురువు. ఆ గురువు ఎక్కడ తీసుకెళ్తాడో ఏమిటనేది అది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను చక్కగా హాయిగా ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు లేని స్థితిలో అలా ఉంటాం అనమాట. ఇది ధ్యానం గురించి ప్రాథమిక అవగాహన. ఇంకా దీన్ని తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. సో ఇది ఇప్పటికీ ధ్యానం గురించి అనమాట. థ్యాంక్ యూ సార్.